కాశీ ప్రపంచంలో ఎక్కడున్న హిందువులైనా సరే తమ చివరి గమ్యం అది కావాలని కోరుకుంటారు. అక్కడ చనిపోతే కైలాసానికి వెళ్తాం, విముక్తి లభిస్తుంది అనుకుంటారు. లేదా తమ అంత్యక్రియలు అక్కడ చేయాలని కోరుకుంటారు. అంత్యక్రియల సందర్భంగా అక్కడ వచ్చినటువంటి బూడిదని శివుడికి అభిషేకం చేయాలని కోరుకుంటారు. తద్వారా తదాత్మ్యం చెందుతామని ఫీల్ అవుతుంటారు. అంతటి ముఖ్యమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి సుదీర్ఘకాలం పాటు చెరబట్టబడిందని చెప్పాలా. గుడికి వెళ్ళటానికి కూడా దారులు లేకుండా అడ్డుగా కూర్చునేటటువంటి విధానం దగ్గర నుంచి హిందువులు అటు వెళ్తుంటే పరమ అవహేళనలు చేయడం లాంటివి చేసినా సరే దేశం నలుమూల నుండి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు, నడుస్తూ ఉండేది. ఇప్పుడు కాశీని అద్భుతంగా మార్పులు చేశారు, ఘాట్లవన్నీ బాగు చేసుకొచ్చారు. అయితే తాజాగా వారణాసిలో 200 కిలోల బరువు అయినటువంటి శివలింగం ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టిస్తోంది. 2500 సంవత్సరాల నాటిది ఇది అన్నటువంటి విషయం ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చినటువంటిది. ఈ శివలింగాన్ని ఇప్పుడు బయటికి తీశారు. ఈ శివలింగానికి సంబంధించినటువంటిది ఎక్కడా నుంచి ఏంటి, ఏ కాలంది అన్నటువంటిది ఇప్పుడు చెక్ చేస్తున్నారు పురావస్తు శాఖ వాళ్ళు.